Hi friends, welcome to my channel. For more engaging videos, please subscribe to my channel for regular updates. సో ఈరోజు మనం మణికొండ ఏరియాలో ఉన్న ఒక టర్ఫ్ టైమ్ అనేది అలీజాపూర్ ఏరియా దగ్గర మనకి ఒక బాక్స్ క్రికెట్ ఉందండి. అది బుక్ చేసుకొని అందరం వచ్చాం. సో వీకెండ్ కదా, అందరం కలిస్తే బేసిక్గా టైమే తెలియదు, ఇట్టే గడిచిపోయింది. సో వీక్ ఫుల్గా వర్క్ స్ట్రెస్ ఉంటుంది. సో ఎంతో కొంత రిలీఫ్ కోసం మనం ఇట్లా ఫ్రెండ్స్ అందరం కలిసి బాక్స్ క్రికెట్ ప్లాన్ చేసుకొని ఆడితే ఆ మజాయే వేరన్నమాట. సో మీరు కూడా ట్రై చేస్తూనే ఉంటారు. సో నేను మీకు ఈరోజు ఎంతలాగా ఎంజాయ్ చేసామనేది చెప్పబోతున్నాను. సో ప్రాక్టీస్ సెషన్తో ఏ సెషన్ అయినా స్టార్ట్ అవుతుంది. ముందుగా బ్యాచ్లో కొంతమంది ఉంటారు, ఆన్ టైం ఉంటారు, కొంతమంది ఉంటారు చాలా లేట్ వస్తారు. బట్ ముందు వచ్చిన వాళ్ళు అట్లా వెయిట్ చేస్తూనే ఉండాలి, తప్పదు, ఎందుకంటే ఇది సృష్టి ధర్మం. సో రాగానే టీమ్స్ డివైడ్ చేసి ఇంకా మనకి ఇప్పుడు 2 ఏరియాస్కి మధ్యన ఒక ఫైర్ పెడదామని చెప్పేసి మాదాపూర్ వర్సెస్ మణికొండ అని చెప్పి మనం టీమ్స్ అనేవి సెపరేట్ చేసామన్నమాట. సో 5 మ్యాచ్ సిరీస్ ఆడదాం. సో 5 మ్యాచెస్లో ఎవరైతే విన్నింగ్ టీం ఉంటారో లూజింగ్ టీం అనేవాళ్ళు వాళ్ళకి డిన్నర్ ఆర్ వాట్ ఎవర్ స్నాక్స్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పి మనం అల్టిమేటం జారీ చేసామన్నమాట. సో అల్టిమేట్గా అవైలబుల్ టైంలో మనకి అన్ని మ్యాచెస్ అవ్వవు, ఎందుకంటే ఆల్రెడీ లేట్ చేస్తారు మా వాళ్ళు, వచ్చేసరికే లేట్ అయిపోయింది. హౌఎవర్ చాలా దూరం నుంచి వచ్చారు కాబట్టి మంచిగా ఫన్ క్రియేట్ అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ బాక్స్ క్రికెట్ అనేది నేను బుక్ చేయడం జరిగింది. సో ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ఎందుకు అని చెప్పేసి అనుకున్న టైంలోనే మాకు తెలిసిన విషయం ఏంటంటే మాకు ఒక టోర్నమెంట్ కండక్ట్ అవ్వబోతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది January 3rd. సో అది కూడా మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇదే పనిలో మనం ప్రాక్టీస్ మ్యాచ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసాం మ్యాచెస్. సో మా బ్యాట్స్మెన్స్ బౌలర్స్ అయితే చాలా శ్రమించారండి. ప్రాక్టీస్ సెషన్ సరదాగా ఆడదామని చెప్పి వచ్చాం, బట్ ప్రాక్టీస్ సెషన్ అయ్యింది. సో మధ్యలో బాల్ చూసారా, నెట్ పైకి వెళ్ళిపోయింది. ఇంకెవరు కొట్టారు అనుకుంటున్నారా? మా బ్యాచ్లో పెద్ద బ్యాట్స్మెన్ ఉన్నాడు, ఆయనే కొట్టారు. సో ఆ బ్యాట్స్మెనే మళ్ళీ బయటకు వచ్చి పైకి వెక్కి చూసారా ఎట్లా బాల్ తీస్తున్నారు. సో ఇట్లా వచ్చి రాగానే మేము ఇంకా అప్రిషియేట్ చేసాం, మామూలుగా కాదు, చిటికలే. 3 మ్యాచెస్ అయ్యాయి. సో ఇంకా కాస్త రెస్ట్ తీసుకుందాం, రిలాక్స్ అవుదాం అని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే ఒకేసారి వీక్ మొత్తం ఎటు ఎక్సర్సైజెస్ లేకుండా సడన్గా ఆడితే మళ్ళీ బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి అందరికీ నెక్స్ట్ డే అని చెప్పేసి కాస్త వెయిట్ చేయడం జరిగింది. వెయిట్ చేసి ఇంకా కాస్త అలాగా రెస్ట్ తీసుకుంటూ అక్కడ ఇక్కడ ముచ్చట్లు అక్కడ అట్లాగా ఫన్ మళ్ళీ ఫైనల్ మ్యాచ్ అనేది ఆడాం. 2 టీమ్స్ 2 మ్యాచెస్ విన్ అయ్యాయి. సో టై అయిపోయింది. ఇంకా 5th మ్యాచ్ ఆడడానికి మన దగ్గర టైం లేదు, అప్పటికే టైం లేట్ అయిపోయింది కాబట్టి సో మేము ఇంకా డిస్పస్ అయిపోయాం. సో ఇప్పుడు ఎవరు పార్టీ ఇవ్వడానికి లేకుండా అయిపోయింది కాబట్టి సో అందరం కలిసి పక్కనే మణికొండలో ఉన్న మంచి దోశ సెంటర్కి వెళ్ళాం. హ్యాపీగా గీ కారం దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ అని చెప్పేసి డిఫరెంట్ ఐటమ్స్ ఆర్డర్ చేసుకొని షేరింగ్ చేసుకుంటూ సరదాగా ముచ్చట్లు ఆడుకుంటూ మంచిగా తినేసాం. వెంటనే ఫాలోడ్ బై ఒక టీ వేసాం, స్ట్రాంగ్ టీ వేసాం అనమాట. సో టీ తాగిన వెంటనే ఇంకా డిస్పస్ అయ్యి ఇంకా వెళ్ళిపోదాం. ప్లీజ్ ఇంతవరకు నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ యొక్క సపోర్ట్ తోటే నేను ఇంకొన్ని ఎనర్జెటిక్ వీడియోస్ అనేది తీసుకుంటూ మీ ముందుకు రాగలుగుతాను. సో అంతవరకు గుడ్ బై.